హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శారద. ఈరోజు నా గురించి నేను 4 విషయాలు చెప్పాలనుకుంటున్నా. నేను ఒక ఫిలాసఫీ లెక్చరర్, ఒక స్కూల్ ప్రిన్సిపల్. నేను ఫిలాసఫీలో 4 పీజీస్ చేశాను. అందుకనే నా జ్ఞానాన్ని, నేను నేర్చుకున్న జ్ఞానాన్ని కొందరికన్నా అందరికీ యూజ్ రావాలని చెప్పేసి తలిచి ఈ ఛానల్ని నేను స్టార్ట్ చేయడం జరిగింది. లోకంలో ఎవరికైనా సరే తమ పిల్లలు అందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, చాలా బ్రేవ్గా ఉండాలి, బోల్డ్గా ఉండాలి, ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి ఉండాలి అని కోరుకుంటామా? లేకుంటే కోపంగా ఉండాలి, ఈర్ష్యగా ఉండాలి, ద్వేషంగా ఉండాలి అని కోరుకుంటామా? అందరము మంచిగా ఉండాలనే కోరుకుంటాం కదా. అయితే ఈ విషయాన్ని నేను మహాభారతంలో ఒక ఘట్టం ద్వారా తెలియజేయాలని అనుకుంటున్నాను. అందరూ జాగ్రత్తగా వినండి, ఎలా ఉంటే ఎలా జరుగుతుంది అని. మనకందరికీ తెలుసు, గాంధారి, కుంతి, మాద్రి. గాంధారినేమో ధృతరాష్ట్రుని భార్య, కుంతి, మాద్రి పాండురాజు భార్య. అయితే అప్పుడు ఆ కాలంలో ఎవరికి పెద్ద అన్న తమ్ముడు అని కాకుండా ఎవరికి ఫస్ట్ బేబీ పుడితే ఆ బేబీని వాళ్ళు పట్టాభిషేకం చేసి వాళ్ళ యొక్క వంశానికి, వాళ్ళ యొక్క రాజ్యానికి రాజుని చేసేవాళ్ళు. అయితే ఇక్కడ ఫస్ట్ ఏమని జరిగిందంటే, చిన్న కోడలైన కుంతికి ఫస్ట్ కొడుకు పుట్టడం జరిగింది. ఆయన మనకు అందరికీ తెలుసు, ధర్మరాజు. ఆ విషయం గాంధారికి తెలిసింది. గాంధారి పెద్ద కోడలు. అయితే ఆమెకు చాలా బాధ కలిగింది, కోపం కూడా కలిగింది. ఆమె ఏం చేసిందంటే, ఆ బాధ, కోపం, కసి కూడా పెరిగింది, ఈర్ష్య పెరిగింది. అరే, నేను పెద్దదాన్ని నాకు ముందు పుట్టలేరు, నా తోటి కోడలు చిన్నదైనా ఫస్ట్ ఆమెకు కొడుకు పుట్టినాడు, ఆమె ఆ బాబే ఈ దేశానికి రాజు అవుతాడు, పట్టాభిషేకం చేయాలి అని ఎంతో బాధపడుతుంది. నాకు ముందు పుట్టింటే చాలా బాగుంటుండు కదా, నా కొడుకే రాజు అవుతుండే అని అలా ఏవేవో ఆలోచించి ఆమె ఏం చేస్తుందంటే, ఆమె కడుపు మీద కోపం, ద్వేషం, కసి, పగ, ఈర్ష అన్నీ రకాలుగా ఆలోచన చేస్తూ కడుపు మీద బాగా కొట్టుకున్నప్పుడు ఆ ఒక్క పిండం, ఆమె కడుపులో ఉన్న పిండం 100 పిండాలు అవ్వడం జరుగుతుంది. ఆ 100 మంది కూడా సంతానం ఆమెకు కలుగుతుంది. ఆ 100 మంది సంతానం కూడా అన్ని తల్లి ఏ విధంగా ఆలోచిస్తుందో, ఈర్ష, పగ, ద్వేషం, కసి అన్ని క్వాలిటీస్ వాళ్ళకు రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ కుంతీదేవి పీస్ ఆఫ్ మైండ్ తోటి, ధ్యానంలో మంచి ఒక భక్తితోటి తను బిడ్డ కావాలని కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కుంతికి 3 కుమారులు జన్మిస్తారు. వాళ్ళు 3 సంతానం కూడా మంచి క్వాలిటీస్ తోటి ఉంటారు. బోల్డ్గా, బ్రేవ్గా, కరేజియస్గా, క్రియేటివ్గా, మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా, సెల్ఫ్ రెస్పెక్ట్గా, అన్ని మోరల్స్ తోటి వాళ్ళు ఆమెకు కలుగుతారు. అదేవిధంగా తన సమితి మాద్రి, ఆమెకు కూడా నకులుడు సహదేవుడు, ఆమెకు కూడా అలాగే మంచి సంతానం కలుగుతుంది. వాళ్ళిద్దరు, కుంతి, మాద్రి ఇద్దరు మంచి ఆలోచనతోటి ఉన్నారు కాబట్టి వాళ్ళ కుమారులు, వాళ్ళ సంతానము చాలా మంచిగా జన్మిస్తుంది. కానీ ఇక్కడ మనకు గాంధారి అన్ని బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్ థింకింగ్ తోటి ఉంది. ఆమె 100 మంది కొడుకులు పుట్టినా కూడా ఒక్కరికి కూడా మంచి ఆలోచన ఉండదు. అంటే ఇక్కడ మనం తెలుసుకునేది ఏమనగా, మనం ఏ విధంగా ఆలోచన చేస్తే బిడ్డకు అవే ఆలోచనలు వెళ్తాయి అని. ఇప్పుడు తల్లి బ్రీతింగ్ తీసుకుంటుంది, బిడ్డకు అందుతుంది. తల్లి మంచి ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటుంది, బేబీకి అందుతుంది. మంచి మెడిసిన్, బేబీ హెల్తీగా ఉండాలని చెప్పి మెడిసిన్ తీసుకుంటుంది, బేబీకి వెళ్తుంది. మనం బేబీ మంచిగా ఉండాలని చాలా ఫేమస్ డాక్టర్ దగ్గరికి వెళ్తాము. ఫేమస్ డాక్టర్ అయితే మంచిగా చూస్తుంది, మంచి మెడిసిన్ ఇస్తుంది, నా బేబీ చాలా డెవలప్ అవుతుంది అని వెళ్తాం. మంచి మెడిసిన్ తీసుకుంటాం, ఆ బేబీకి అందుతుంది. కానీ మనము ఎప్పుడైనా మన ఆలోచన కూడా వెళ్తుందని అనుకున్నామా? అది మనకు
తెలియదు. మన ఆలోచన కూడా బేబీకి వెళ్తుంది. మన ఆలోచన, మన ఎమోషన్స్, మన థాట్, మన ఎమోషన్స్, మన వైబ్రేషన్ అది హై ఉంటే హై, బ్యాడ్ ఫీలింగ్స్ తోటి హై ఉన్నా డెప్త్కి వెళ్ళిపోతుంది. హ్యాపీ ఫీలింగ్స్ తోటి హై ఉన్నా డెప్త్కి వెళ్ళిపోతుంది. అవునా? ఇక్కడ మనం కుంతి, మాద్రి వాళ్ళవి హై వైబ్రేషన్, దట్టు ఆల్ పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. వాళ్ళ సంతానం కూడా అలాగే వాళ్ళకు కలిగింది. అదే ఈమె నెగటివ్ హై వైబ్రేషన్ తోటి ఉంది. ఆ నెగటివ్ ఎమోషన్స్ అన్నీ కూడా ఆమెకు బ్యాడ్ ఉన్నాయి. ఈర్ష, పగ, ద్వేషం, కషి, బాధ, కోపం అన్నీ ఆమె ఎమోషన్స్ అన్నీ బ్యాడ్ ఉన్నాయి. ఆ ఎమోషన్స్ కూడా చాలా హైగా ఉన్నాయి, చాలా హై పిచ్లో ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళ 100 మెంబర్స్కి, వాళ్ళ బేబీస్ 100 మెంబర్స్కి పాస్ అయింది. అదేవిధంగా జన్మించడం, అదేవిధంగా లైఫ్ అంతా కంటిన్యూ అవ్వడం, మహాభారత యుద్ధం వరకు కూడా వాళ్ళు ఏమీ చేంజ్ కాలేకపోవడం, మహాభారత యుద్ధంలో అందరూ 100 చనిపోవడం జరిగింది. అంటే ఇక్కడ మనం తెలుసుకునేది ఏంటంటే, ఎప్పుడు మనము మన వైబ్రేషన్, మన ఫీలింగ్స్, మన థాట్స్, మన ఎమోషన్స్ అన్నీ మన బేబీకి వెళ్ళడం జరుగుతుంది. యద్భావం తద్భవతి. భావం అంటే ఫీలింగ్స్, మన ఫీల్ అవ్వడం. ఇప్పుడు మనం కారం తింటే కారం అని ఫీల్ అవుతాం, స్వీట్ తింటే స్వీట్ అని ఫీల్ అవుతాం, చేదు తిన్నప్పుడు చేదు అని ఫీల్ అవుతుంది. అదేవిధంగా మన బాధలు కూడా ఆ విధంగానే వెళ్ళడం జరుగుతుంది, మంచి విషయాలు కూడా వెళ్ళడం జరుగుతుంది. అందుకనే ప్రతి ఒక్కరం అనుకుంటాం మంచి సంతానం కలగాలి అన్నప్పుడు మనం న్యూట్రిషియస్ ఫుడ్ ఏ విధంగా తీసుకుంటామో, మంచి మెడిసిన్ ఏ విధంగా తీసుకుంటామో, ప్రతి నిమిషం ప్రతి బ్రీతింగ్ కూడా మనం మంచి థాట్స్ తోటి ఉండడం అన్నది చాలా 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 అవసరం. ఈ మెసేజ్ ద్వారా కాబోయే తల్లిదండ్రి కానీ, న్యూలీ మ్యారీడ్ కపుల్ కానీ, ఎవరైతే ఇంకా గ్రాండ్ పేరెంట్స్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఈ మెసేజ్ పాస్ చేసి నెక్స్ట్ జనరేషన్ అందరూ చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇంకో విషయం నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. మీకు ఈ మెసేజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, వెల్కమ్.